మా అమ్మ అరిసెల కోసం బెల్లం పాకం పట్టమంటే నేను మాడగొట్టేసా. మామూలుగా అయితే ఇల్లు తీసి పందిరేసేది. మరి ఈసారి ఎందుకో సైలెంట్‌గా ఉంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకే రోజు 3 పండుగలు ఎవడు పెట్టుకోమండి అసల. అసలు ఖాళీ లేదు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. 2 మానికలు బియ్యం కడిగి 2 రోజులు నానబెట్టింది. చేయడానికి 3 గంటలు పట్టిద్ది. తినడానికి 3 నిమిషాల్లో అయిపోద్ది. మా నాన్న, మా అమ్మ ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో. మా నాన్న స్టైల్ చూడండి. బియ్యం దించేటప్పుడు కూడా జేబులో మొబైల్ ఉంది. అది గాని ఎగురొచ్చి రోట్లో పడిందనుకో అంతే సంగతులు. ఇంక నా బతుకు ఎప్పుడు అరిసెలు చేసినా ఈ జల్లెడ పెట్టడం కాడే ఆగిపోద్ది. పిండి రెడీ కానీ వీడియో తీసుకుంటుంటే మా నాన్న తిట్టాడు. ఏం తిట్టాడో తెలుసుకోవాలంటే మీరు లాంగ్ వీడియో చూడాల్సింది. అమ్మ పాకం పట్టింది బానే వచ్చింది. కానీ పిండి మిగిలిందని నేను పాకం పట్టే అప్పుడే మాడిపోయింది. అది మాడిందని ఇంకోసారి మళ్ళీ పాకం పట్టాం. అదే జల్లెడ పెట్టడం లేదంటే ముద్దలు వేసుకోవడం అంతే. అయినా ప్రమోషన్ ఇచ్చి ఈసారి పాకం పట్టమన్నారు. ఏం చేసాం మాడగొట్టాం. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మొదలు విసుక్కు. ఈ అరిసెలు చేయడం కోసం మేము మధ్యాహ్నం ఉపవాసం ఉన్నాం రా. పొయ్యి దగ్గర ఉండి తెక్కలేసిందా అసలు ఆకలిలా. ఈ అరిసెల కోసం నేను కూడా పిండి కొట్టాను తెలుసా. అదంతా సరే గానీ మీరు సంక్రాంతికి ఏమేమి పండుగలు చేశారమ్మా కొంచెం కామెంట్ లో చెప్పుకోండి. పాకం మాడిందని నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. కానీ అరిసెలు ఎన్ని లెక్క పెట్టడం మర్చిపోయానబ్బా.